ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా వీడియోల్ని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి. దసరా శరన్నవరాత్రుల్లో 6వ రోజు సాయంత్రం అమ్మవారు మహాలక్ష్మీదేవిగా అనుగ్రహాన్ని కలిగిస్తుంది కదా. ఆ అమ్మవారికి సాయంత్రపు పూజల్లో భాగంగా సాయంత్రం దీపారాజన కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకున్న తర్వాత గణపతి పూజ, ఆ తర్వాత లలిత సహస్రనామాల యుక్తంగా కుంకుమార్చన, అమ్మవారి అష్టోత్తరనామార్చన ఇవన్నీ కూడా పూర్తి చేసుకున్న తర్వాత అమ్మవారికి విశేషమైన తిరువారాధనలన్నీ కూడా పూర్తి చేసుకుని నైవేద్య సమర్పణ కూడా పూర్తి చేసుకున్న తర్వాత అమ్మవారికి విశేషంగా 9 హారతులు ఇస్తున్నామండి. ఇక్కడ నవరాత్రులు అంటే 9 దీపాల 9 హారతులు ఎలా అయితే ఇస్తున్నామో నవరాత్రులకి ప్రతీకగా ఆ హారతులు అయితే ఇస్తున్నాను. అమ్మవారిని విశేషంగా ఈ హారతులు ఇస్తూ ఉన్నాను. ఈ హారతుల్లో ముందుగా ఏకహారతితో, తర్వాత 2 ఒత్తులు వేసి, ఆ తర్వాత 3, ఆ తర్వాత 5 ఒత్తులు వేసి, ఆ తర్వాత 9 ఒత్తులు, ఆ తర్వాత కన్యాహారతి, ఆ తర్వాత కుంభహారతి, ఆ తర్వాత నక్షత్రహారతి, తర్వాత దివ్యమంగళ నీరాజనాలతో అమ్మకు అవన్నీ కూడా సమర్పిస్తూ ఉన్నాం. ఇక్కడ పంచహారతి జరుగుతుంది. ఈ పంచహారతి ఎందుకు అంటే మనకు పంచేంద్రియాలని ఉంటాయి. ఆ పంచేంద్రియాలకి ప్రతీకంగా అమ్మవారికి హారతి ఇవ్వటం వల్ల మన పంచేంద్రియాలు కూడా చక్కగా పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి అమ్మ ఇవన్నీ కూడా ఈ పంచేంద్రియాలు కూడా నా అనుజ్ఞతో అలాగే అంత మంచి జరగాలని కోరుకుంటూ అమ్మవారికి ఆ పంచహారతులు అయితే ఇస్తున్నాం. ఆ తర్వాత 9 ఒత్తులు వేసిన హారతి. ఆ హారతి ఎందుకు ఇస్తున్నాము అయ్యా అంటే 9 నవరాత్రులకు 9 ఒత్తులు వేసి ప్రతిరోజు ఇవ్వటం వల్ల ఆ నవరాత్రుల యొక్క ఫలితాన్ని ఆ కాంతుల మధ్యలో చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. 9 జ్యోతులు అంటే 9 స్వరూపాలలో అమ్మవారు ఏక రోజుల్లో హారతి అందుకుంటుంది. అటువంటి హారతులు కూడా ఇచ్చిన తర్వాత నక్షత్ర హారతి యుక్తంగా కోరికలు అన్నీ కూడా ఇచ్చిన తర్వాత అమ్మవారిని ఈ విధంగా దివ్యమంగళ నీరాజనంతో అంగరంగ వైభవంగా దసరా శరన్నవరాత్రుల్లో 6వ రోజు సాయంత్ర కార్యక్రమాలంటే దిగ్విజయంగా పూర్తవు చేసుకుని అమ్మవారికి తదుపరి రోజు కార్యక్రమాల్లోకి వెళ్ళబోతున్నాం. అమ్మవారిని దర్శనం చేసుకోండి. నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు.